ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 9, 2025. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 30/11/2007. ఈరోజు బాప్దాద మనకి వివరిస్తున్న విషయము సత్యత మరియు పవిత్రత శక్తిని స్వరూపంలోకి తీసుకొస్తూ బాలక్ మరియు మాలిక స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. సత్యత మరియు పవిత్రత శక్తిని స్వరూపంలోకి తీసుకొస్తూ బాలక్ మరియు మాలిక స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురు తమ నలువైపులా ఉన్న సత్యతా స్వరూపులు, శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే సత్యత శక్తి సర్వశ్రేష్టమైనది. ఈ సత్యత శక్తికి ఆధారం సంపూర్ణ పవిత్రత. మనసు, మాట, కర్మ, సంబంధ సంపర్కము, స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇలాంటి పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏం కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క నడవడిక మరియు ముఖంలో దివ్యత స్పష్టంగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మిక ప్రకాశం, ముఖంలో సదా హర్షిత ముఖత మరియు నడవడికలో ప్రతి అడుగులో తండ్రి సమానంగా కర్మయోగిగా ఉంటారు. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరందరూ ఇలాంటి సత్యవాదులుగా అవుతున్నారు. ప్రపంచంలో కూడా చాలామంది స్వయాన్ని సత్యవాదులని చెప్పుకుంటారు. సత్యం కూడా మాట్లాడతారు. కానీ సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యత శక్తి, సత్యమైన సత్యతా శక్తి. ఈ సంగమయుగంలో మీరందరూ ఈ విధంగా తయారవుతున్నారు. ఈ సంగమయుగం యొక్క శ్రేష్టమైన ప్రాప్తి సత్యతా శక్తి, పవిత్రతా శక్తి. ఈ ప్రాప్తి వలన సత్యయుగంలో మీరందరూ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యి ఆత్మ మరియు శరీరం రెండిటి ద్వారా పవిత్రంగా అవుతారు. పూర్తి సృష్టి చక్రంలో ఇంకెవరూ శరీరము మరియు ఆత్మ రెండిటి ద్వారా పవిత్రంగా అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ పవిత్రమైన శరీరం లభించదు. కనుక ఇలాంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయంలో మీరందరూ ధారణ చేస్తున్నారు. మీరు నషాతో చెప్తారు. నషాతో ఏమని చెప్తారో గుర్తుందా? గుర్తు చేసుకోండి. మీరందరూ హృదయం నుండి అనుభవంతో పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని అంటారు. జన్మసిద్ధ అధికారము సహజంగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పవిత్రత మరియు సత్యతను ప్రాప్తి చేసుకునేందుకు మీరందరూ మొట్టమొదట మీ సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. మీ సత్యమైన తండ్రిని, శిక్షకుడిని, సద్గురువుని గుర్తించారు మరియు పొందేశారు. ఎప్పటివరకైతే ఎవరైనా తమ సత్య స్వరూపాన్ని లేదా సత్యమైన తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రత, సత్యతా శక్తి రాజాలదు. బాప్దాదా చెప్తున్నారు, మనసుకు మాలికుడునైన నేను స్వరాజ్య అధికారి మాలికుడను అనే స్మృతి మరియు ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంటోంది, సదా ఉండడం లేదు. ఇది మొదటి పాఠం. మీరందరూ మొదటి పాఠంలో ఏం చదివారు? నేను ఆత్మను అని చదివారు. పరమాత్మ పాఠము రెండవది. కానీ మొదటి పాఠం నేను యజమానిని, రాజును, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను. సర్వశక్తులు ఆత్మ యొక్క నిజ గుణాలు.
కనుక బాప్దాదా చూశారు, నేనెవరో, ఎలా ఉన్నానో ఆ విధంగా సహజ స్వరూప స్థితిలో నడవడం, ఉండడం, ముఖము ద్వారా అనుభవం అవ్వడం, సమస్యల నుండి అతీతంగా అవ్వడం. ఇందులో ఇప్పుడింకా అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అని కాక, నేను ఎలాంటి ఆత్మను అనే స్మృతిలో ఉన్నట్లయితే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎదురుగా సమస్య లేక విఘ్నాలకు వచ్చే శక్తి ఉండదు. అచ్చా, నలువైపులా ఉన్న సదా స్వమానధారులు, సత్యతా శక్తి స్వరూపులు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులు, సదా అచల్ అడోల్ అంటే దృఢమైన స్థితి యొక్క అనుభవీలు, స్వపరివర్తకులు మరియు విశ్వ పరివర్తకులు, సదా అధికారి స్థితి ద్వారా సర్వాత్మలకు తండ్రి ద్వారా అధికారాన్ని ఇప్పించేటటువంటి నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ ఆత్మలు, పరమాత్మ ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి. ఇలాంటి పిల్లలందరికీ బాప్దాదా యొక్క మధురాతి మధురమైన నమస్తే. ఇలాంటి పిల్లలందరికీ బాప్దాదా నమస్తే తెలియచేస్తున్నారు. వరదానము: స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకొని విశ్వానికి ఆధారమూర్తిగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. వివరణ: శ్రేష్ఠ పదవిని పొందేందుకు బాప్దాదా యొక్క శిక్షణ. పిల్లలు, స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని మార్చుకునేందుకు బదులు పరిస్థితులు మరియు ఇతర ఆత్మలు మారాలని ఆలోచిస్తారు. లేకుంటే ఈ సాధనాలు లభించాలి, సహయోగము మరియు ఆధారం లభిస్తే పరివర్తన అవుతాము అనే సంకల్పం వస్తుంది. ఈ విధంగా ఏదైనా ఆధారంపై పరివర్తన అయ్యే వారి ప్రాలబ్ధం కూడా ఆధారం పైననే ఉంటుంది. ఎందుకంటే ఎన్నిటి ఆధారం తీసుకుంటారో అన్ని భాగాలుగా మీ జమా ఖాతా పంచబడుతుంది. కనుక సదా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను స్వయం విశ్వం యొక్క ఆధారమూర్తిని అనే లక్ష్యాన్ని ఉంచుకోండి. స్లోగన్: సంఘటనలో ఉమంగ ఉత్సాహాలు మరియు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సఫలత అయ్యే ఉంది. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఎలాగైతే ఎవరైనా బలహీనంగా ఉంటే వారిలో శక్తిని నింపేందుకు గ్లూకోజ్ ఎక్కిస్తారో, అలాగే ఎప్పుడైతే స్వయాన్ని శరీరం నుండి అతీతంగా అశరీరి ఆత్మను అని భావిస్తారో అప్పుడు ఈ సాక్షి స్థితి యొక్క అవస్థ శక్తిని నింపే పని చేస్తుంది. అంతేగాక ఎంత సమయం సాక్షి అవస్థ యొక్క స్థితి ఉంటుందో అంతగానే సాథి అయిన తండ్రి స్మృతి కూడా ఉంటుంది. అనగా తండ్రి తోడు ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.